అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. అంటే హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి, సుకుమార్ సినిమా చూడాలి, అన్నీ అందరూ. మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది. ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే. అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది, చిన్న సినిమా అయినా బీభత్సంగా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. జ్యోతి తీశాను, దేవత తీశాను, బొబ్బులి బ్రహ్మను తీశాను, అన్నమయ్య తీశాను, తర్వాత ఇక ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను, చాలా ఎమోషనల్ సబ్జెక్టులు అన్నీ. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడితే రాఘవేంద్ర గారు పాటలు బాగా తీస్తారంటారు. కారణం ఏంటి నువ్వు చెప్పాలి. అడు చూపిస్తావా? అలా అని కాదు, బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా. సో కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే. అది వేరే లెవెల్ అంతే. అంటే అది మెయిన్ తెలివితేటలను డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ, ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే, ఇంకా అందులో తిరుగులేదు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడైనా స్టేజ్ మీద స్వర్ణ భారత్ అనే అవును ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. బాగా చాలాసార్లు వెళ్ళాను, బాగా నడుపుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని. ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘవేంద్ర సినిమా అంటే స్వర్గాన్ని నేల మీద దింపినట్టే అండి. అసలు ఒక హీరోయిన్ని ఇంత అందంగా మరి ఏ దర్శకుడు చూపించలేనంత విధంగా ఆవిడ ఎంట్రీ కానీ, మీరిచ్చే ఆ షార్ట్స్, ఆ పూలు మధ్యలో అసలు వేరే లెవెల్. రాఘవేంద్రరావు గారు అదృష్టం చేసుకొని ఉండాలంతే ఆ సినిమాలో, మీ సినిమాలో నటించాలన్నా, ఒక చిన్న భాగం అవ్వాలన్నా. నువ్వు కూడా చేద్దు కానీ ఎప్పుడైనా. ఆహా తదాస్తు, ఇది ఎప్పుడో అవుతుంది, నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ జీవన్ జ్యోతి సినిమా హాల్లోంచి చూసి మీరు బయటకు వస్తూ ఉన్న తర్వాత మేబీ అదే మీ స్ఫూర్తేమో. లేడీ ఓరియంటెడ్ సినిమాలు జ్యోతి, ఆమె కథ, అమరదీపం ఇట్లాంటివి మీరు చేసినప్పుడు అప్పట్లోనే లేడీ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలి అని అనిపించిందా మీకు? ఒక స్ట్రెచ్లో ఆ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అట్లా అనిపించే ప్లాన్ చేశానమ్మా. ఎందుకంటే జ్యోతి అయిన తర్వాత చాలామంది నాకు అన్నీ అటువంటివి ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే నేను తొందరపడి అటు వెళ్తే ఇప్పుడు సంచి పుచ్చుకుని ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చుట్టూ తిరిగేవాడిని. వెయిట్ చేశాను కాబట్టి అడవిరాముడు వచ్చింది. అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే 4 కోట్లు, ఇవాళ రోజున 5,000 కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్గా సమానం. అవును, జనాభా లెక్క ప్రకారంగానే. బాబోయ్, అసలు ఆ రోజులో 4 కోట్లు వసూలు చేసింది అడవిరాముడు ఫస్ట్లో. అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసే మీకు అప్పట్లో ఒక మాస్, ఒక కమర్షియల్ సినిమాని తీయాలి, అప్పటి లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారితో మీరు చేయడం అనేది, ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఆయన ఒప్పుకున్నాడు నా డైరెక్షను అని తెలియగానే ఇక ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడ వెళ్ళిపోయి ఒకసారి రిలీజ్ అయ్యాయి కదమ్మా. ఆయన సినిమాలను చూశాను. ఆయన కనపడితేనే పూలు వేయటం లేకపోతే హారతలు వేయటం చేస్తారు. నడిచి వస్తేనే అలా చేస్తున్నారు. ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని ఏనుగు మీద, అవును, గజారోహణం ఏదో అంటారుగా. ఏనుగు మీద వస్తే, ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళాలంటే వాడు టార్జాన్ అయి ఉండాలి. టార్జాన్కి సూట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి, ఎప్పుడు ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మక్కవుతారు. ఈ సిన్సియర్ ఆఫీసర్గా ముందే ఆఫీసర్గా వెళ్తే డ్యూయట్లకి రొమాన్స్కి ఛాన్స్ ఉండదు. ఎన్ని ఆలోచించారు అసలు. అందునే ఫస్ట్ ఎన్ని స్టడీ చేయడానికని మామూలు మనిషిగా వచ్చి
అక్కడున్న ట్రైబల్స్ని వాళ్ళ ఉన్న గొప్పతనం చెబుతూ కొన్ని రోజులైన తర్వాత నాకు భయం వేస్తున్నాను. అప్పటికి రామారావు కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. ఈ పిక్చర్ మనకు ఆడకపోతే ఇక మన కెరీర్ ఏమైపోతుందన్న టెన్షన్తో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాట క్రియేట్ చేసి మీరేం తక్కువ వాళ్ళు కాదు అని చెప్పి గొప్ప గొప్ప అని చెప్పి ఏకలవ్యుడు, వాల్మీకి, రాముడిది నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఆడితే సంతోషం, ఆడకపోతే మళ్ళీ ఆయన చూసేది కాదు. సరే రాముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు, ఆయనలాగానే ఉంటాడు. చాలామంది అంటారు నిజంగా రాముడు ప్రత్యక్షమైనా కూడా నువ్వు కాదులే అంటారు. అంత బ్రాండ్ ఉంది దానికి, కృష్ణుడు కానీ రాముడు కానీ. నా కోరిక ఏంటంటే లాస్ట్ షాట్ రాముడుగా చూడాలని మనసులో అనుకుని ఆ షాట్ లాస్ట్లో తీసి ఆ శబరి చేసే యాక్షన్ని యాక్ట్ చేసి చూపించి కాళ్ళకి నమస్కారం. జన్మదినమైంది అనుకున్నాను. ఆయన కారు ఎత్తు ఫస్ట్ టైం అవుట్డోర్కి వచ్చారమ్మా ఆయన. అంతకుముందు అంతా గిండి ఊరి అటు వచ్చేవారు కాదు. ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ అన్నారు. అట్లా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. తర్వాత ఆయనతో 12 సినిమాలు చేశాను. 12లో 9, 10 హిట్లే. అసలు హిట్ కాందేది సార్. తర్వాత చిరంజీవితో 14 తీశాను. 14 సినిమాలు చిరంజీవి గారితో. సో నా అదృష్టం ఏంటంటే 3 తరాలతో చేశానమ్మా. అవును సార్. రామారావు, బాలకృష్ణ, మళ్ళీ తారకరత్న, మళ్ళీ నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, కృష్ణ, మహేష్ బాబు, సోమబాబు కొడుకు రాలేదు కానీ తర్వాత శ్రీకాంత్ కొడుకుతో కూడా మళ్ళీ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మీరు. సూపర్. అసలు అలా ఇట్స్ ఆల్ డెస్టినీ అమ్మా. నేను ప్లాన్ చేసింది కాదు. పీపుల్ ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన వద్దులేండి అనలా. ఎవరు సార్ అనేది ఆ మాట? ఎలా సార్ అంటారు ఆ మాట? నారాయణరావు నాది చాలా మంచి కాంబినేషన్ అమ్మా. నేను మాట్లాడను కాబట్టి నా తరఫున ఆయన మాట్లాడేవాడు స్టేజ్ మీద. ఆయన పిక్చర్ ఒకటి ఆడితే నేను పోటీగా ఇంకో పిక్చర్, నాకు పోటీగా ఆయన ఇంకో పిక్చర్, ఇట్లా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందన్న. అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు, అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని, కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారో మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓహో ఓకే అయిపోయిందమ్మా. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్సు. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి అది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందులోనే మ్యాక్సిమం అడిగినోడు 38 డేస్లో తీసామమ్మా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అరే ఏదైనా కూడా 40-45 రోజులమ్మా మాక్సిమం. ఆ తర్వాత ఈ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడైనా కూడా నేను 70 రోజులు దాటలా, 60-70 రోజులు. అలా ఒక పక్కన తెలుగు, ఒక పక్కన హిందీ. ఊరికి మనగాడు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా. అది చూసి జితేంద్ర మన హిందీలో తీద్దామని. అప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది, హిందీలో శ్రీదేవి చేస్తే ఆడల. అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు. లేకపోతే అమ్మాయికి అట్లా మన సౌందర్య ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు. అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే
లాస్ట్లో అమ్మాయి మామ్ అనే సినిమా తీసింది కదమ్మా. రీసెంట్ గా రిలీజ్ అయింది. అవును. ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో 24 సినిమాలు చేశాను. 25th ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది. ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళి అతిలోక సుందరి దేవలోకానికి వెళ్ళిపోయింది. చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది. అట్లాంటి డెత్ ఉండకూడదు.